ఎస్ఎస్ దుష్యంత్ అశికా రంగనాథ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎపిక్ ఫ్యాంటసీ డ్రామా గత వైభవం. సింపుల్ సునీ దర్శకత్వంలో సర్వేగర సిల్వర్ స్క్రీన్స్, సునీ సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సునీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కాంటెంట్ హ్యూజ్ బస్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ అవుతోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర అమెరికా, కెనడాలో రిలీజ్ చేయనున్నారు. రీసెంట్ గా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది. A big day for the whole of Gatha Vaibhava team. The only reason is the living legend of Indian cinema, Mr. Nagarjuna Garu, is gracing the event with us here. Thank you so much, sir, for gracing the event and coming to our event. We know how busy you are and keeping the 14th re-release of Shiva, which is a iconic movie in Indian cinema. I have to tell you one thing. I think the pan-India concept everybody tells now, but around 1989 or 1990 when Shiva came, I think that was the first pan-India cinema according to me. We loved the performance. What a performer you were, sir. Like till now, see, after even 35 years, you are looking same, sir. So I don't know what else to tell. We love you, sir. We love you a lot. And especially I want to thank ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి. గత వైభవం సినిమా గురించి నాకు అశిక చెప్తూ ఉంది అండ్ కాల్ చేసి తప్పకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి రావాలని కానీ తను అడగటం, నేను వచ్చేయటం వెంటనే జరిగిపోయినాయి. అండ్ దానికన్నా ముఖ్యంగా నాకు ఈ మెనీ లైఫ్స్ మెనీ జనరేషన్స్ గత జన్మల సినిమా అంటే చాలా ఇష్టం. అది నాకు నాన్నగారి సినిమా మోగ మనసులు సినిమాతో బాగా పరిచయము. దాని తర్వాత నేను కూడా అదే ఇష్టంతో జానకి రాముడని రాఘవేంద్రరావుతో సినిమా చేశాను. రెండు సినిమాలు చాలా సూపర్ హిట్ అయ్యాయి. జన్మలు అనేది మన కల్చర్లో ఉండిపోయిన ఒక కథ. ఇది ఎప్పుడు మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగులో చేయాలని అనుకున్నప్పుడు ఈ సినిమాని చాలా ఎమోషనల్గా కనెక్టెడ్ అయ్యి ఇట్స్ అ వెరీ సోల్ఫుల్ అండ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ ఈ ఫిలిం చేశాము. సో ఎవరిని పిలవాలి ఈ సినిమా ఈవెంట్కి విత్ హార్ట్ఫుల్ విషెస్, ఎవరు మా ఈవెంట్కి వచ్చి విష్ చేస్తారని అనుకున్నప్పుడు ద ఓన్లీ నేమ్ దట్ ఐ కుడ్ ఫిగర్ అవుట్ అండ్ ద ఓన్లీ నేమ్ all of us as a team could think of is our king, Nagarjuna Garu. Thank you so much, sir. Like Nasamiranga చేసేటప్పుడు కూడా the man you have been, the gentleman, the charmer, and also with good heart to support a film. I think we needed a personality like this, a star value like this to come and support our film. Sir ఎప్పుడు he's always been. కొంతమందిని దూరం నుంచి చూసి అభిమానం ఉంటుంది, కానీ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం చూసి అది అభిమానం తగ్గిస్తుంది. కానీ ఇంకొంతమందికి దూరం నుంచి చూసాము, కానీ వాళ్ళు మీట్ అయినప్పుడు వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ వ్యక్తిత్వం చూసినప్పుడు అభిమానం పెరుగుతుంది. అలాంటి ఒక వ్యక్తి మన నాగార్జున గారు సార్. అండ్ ఇట్స్ రియలీ నైస్ దట్ యాక్చువల్లీ ఆఫ్టర్ 35 years వాళ్ళ ఐకానిక్ సినిమా శివ రీ రిలీజ్ అవుతుంది. అది కూడా November 14th. ఈ టైంలో వాళ్ళు ఇక్కడ గత వైభవ ప్రమోట్ చేయడానికి వచ్చారు. దట్ షోస్ నాగార్జున గారు అంటే ఏమని దట్ ఇట్ సెల్ఫ్ షోస్. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీఈస్ హియర్ అండ్ బ్లెస్సింగ్ అస్. అది నా అదృష్టమో ఏనో నాకు తెలీదు. బిగ్ బాస్ ఇండియాలోనే చాలా పెద్ద ప్రోగ్రామ్.